నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, ఎటైనా ప్రయాణం చేయాలి అన్నా కానీ మంచి రోజు చూసుకొని చాలామంది ప్రయాణం చేస్తారు. ఏ రోజు ప్రయాణం చేస్తే మంచిది అని చెప్పేసి అని. అలాగే ప్రయాణం చేసేటప్పుడు కొంతమందికి ఏంటంటే గ్రహణాలు, అంటే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, అమావాస్య అని చెప్పేసి అని ఇట్లాంటి రోజులు అనేవి అడ్డొస్తూ ఉంటాయి కదా గురువుగారు. అలాంటప్పుడు తప్పనిసరి ప్రయాణం చేయాలి, ఇట్లాంటి రోజులు అడ్డొచ్చినప్పుడు ఏం చేయాలి అంటారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. మనకు యాత్రా సమయంలో కానీ గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయాలి, తప్పనిసరి పరిస్థితులు, అనివార్య కారణాలు, ఇంకా వేరే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు మరి ప్రయాణం చేయొచ్చా చేయకూడదు అని కూడా మనకి నమ్మకాలు ఉన్నాయి. ఇక్కడ భారతదేశంలో గ్రహణం కానీ, అమావాస్యలు కానీ, అష్టమి అని కానీ, మంగళవారాలు అనేక రకరకాల మనకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి. వాటి ద్వారా మనం వెళ్ళొచ్చా లేదా, తారాబలం కానీ ఇవన్నీ కూడా చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి వీటి ద్వారా మనకి ఏమిటండి, మరి ఇట్లా యాత్రా సమయంలో చేయాల్సి వచ్చింది అంటే ఇక్కడ యాత్రలు వేరు, ప్రయాణాలు వేరమ్మా. ఎందుకంటే యాత్రలు అంటేనేమో పుణ్యాన్ని మనం తీసుకోవటానికి చేసేది యాత్ర. ప్రయాణంలోనేమో మనం ఒక వృత్తి కోసం, ప్రవృత్తి కోసమో ఒక దగ్గర తిరగటం, అంటే అక్కడ స్థిరత్వంగా లేకుండా అక్కడ ఏదో మనం వ్యాపారం చేసుకోవటమనో లేదా మనం వృత్తిరీత్యా అక్కడ ఉండటం అనో జరుగుతుంది. అది ప్రయాణం కదా. మళ్ళీ మనం రావటం పోవటం జరుగుతుంటుంది. మరి యాత్రా సమయంలోకి ప్రయాణానికి తేడా ఏముందండి? రెండు కూడా వెళ్ళేవే కదా, బయటికి సంచి తీసుకొని లగేజ్ కట్టుకొని వెళ్ళాల్సిందే. రెండు లగేజ్ తీసుకొని వెళ్ళాల్సినదే కదా. యాత్ర అయితే ఇటు ప్రయాణం అయినా లగేజ్ తీసుకెళ్ళాల్సిందే, అంతే. మరి ఇటువంటి సమయంలో మరి ఏం చేయాలి? ఈ గ్రహాల్లో శుక్రుడికి ఆరాధన చేయమన్నాడు. ఎట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుక్రుడికి ఆ రోజు పూజ చేసుకొని ప్రయాణం చేయమన్నారు. ఒకవేళ మనకు ఆటంకం ఉండి తారాబలాలు కనుక కుదరకపోయిన పక్షంలో, అనివార్య కారణాల వల్ల ప్రయాణం చేయాల్సి వచ్చే పక్షంలో ఏం చేయాలంటే శుక్రుడి యొక్క ప్రతిమని తీసుకొని శుక్రుడి ప్రతిమని మనం శుభ్రంగా మంచిగా అభిషేకం చేసి శుక్రుడికి అష్టోత్తరమో లేదా తెల్లటి పూలతో కానీ వస్త్రాలతో సహా పూజ చేసి నైవేద్యంగా మనకు బొబ్బర్లుగా అవివేతం అవి పెట్టి, తర్వాత యవాన్నము అనేది ఉంటుంది. యవాన్నాన్ని భుజించి ప్రయాణం చేసేవాళ్ళేమో యవాన్నాన్ని భుజించి బయలుదేరచ్చు. యాత్ర చేసేవాళ్ళు ఖచ్చితంగా శుక్రుడికి పూజ చేసుకొని బయలుదేరమన్నారు. అప్పుడే ఆ ఫలితం సంపూర్ణంగా వాళ్ళు గ్రహిస్తారు అని చెప్పి మనకు పురాణం తెలుపబడింది. కాబట్టి ఈ శుక్రుడు యొక్క పూజ అనేది ప్రత్యేకంగా యాత్ర చేసేటప్పుడు పుణ్యాన్ని మనం ఎక్కడైతే క్షేత్రాలు, తీర్థయాత్రలు ఇవన్నీ చేస్తాం. ఎందుకు అంటే యాత్రా సమయంలో శుక్రుడిని ఎందుకు ఆరాధన చేయాలంటే దిగ్విజయంగా పూర్తి కావాలని, ప్రతి యాత్ర ఎక్కడ ఆటంకాలు రావద్దని. అంటే యాత్రలే కాకుండా మనం ఏదైనా పని మీద వెళ్తున్నా కానీ అలాంటి సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు మళ్ళీ చెప్పారు కదమ్మా, యవాన్నాన్ని తిరమన్నారు. శివుడికి నైవేద్యంగా యవాన్నాన్ని పెట్టి బయలుదేరాలి. అదే యాత్రా సమయంలో మాత్రం శుక్రుడు ఏంటంటే అమ్మవారి యొక్క శక్తిని ఇచ్చేటువంటి, శుక్రుడు అధిష్టాన దేవి దుర్గాదేవి, శక్తిని ఇచ్చేటువంటిది. కాబట్టి మనం శక్తిని అక్కడ మనం వాడుకోవచ్చు. ఎందుకంటే మనకు ఎక్కడ ఎటువంటి అనారోగ్యాలు రాకుండా, తర్వాత ఎక్కడ వెళ్ళినా మన ఆహారం కలుషితం కాకుండా, తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యంగా మనం త్వరితగతిన యాత్ర పూర్తి చేసుకోవడానికి, అక్కడ దానం ధర్మం చేయాలన్నా శుక్రుడు యొక్క భోగభాగ్యాలు ఇచ్చేటువంటి గ్రహం కాబట్టి కీర్తి ప్రతిష్టలు పెరగటము ఇవన్నీ శుక్రుడు ఇచ్చేటువంటివే. కాబట్టి శుక్రుడికి అంత ప్రాధాన్యం ఉంది. భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు, యశస్సు, అనేక రకాలైనటువంటి వంశోద్ధారణ ఇవన్నీ శుక్రుడికి సంబంధించినటువంటివే. కాబట్టి శుక్రుడు ఇవన్నీ ఇస్తాడు. కాబట్టి మన యాత్రా సమయం పూర్వం శుక్రుడికి ఆరాధన చేసి ప్రతిమ దానంతో సహా ఇస్తే బ్రాహ్మడికి ఆ శుక్రుడి యొక్క ఆరాధన చేసి ఆ బొబ్బర్లు అటువంటివి, ప్రతిమ కూడా ఏంటంటే దీనికి కూడా రజత ప్రతిమ కానీ తయారు చేసి దానికి మళ్ళీ రాయి ఏదైతే ఉంటే ఆ రాయి, అంటే డైమండ్, జనరల్గా డైమండ్ అంటే అమ్మా అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. కాబట్టి అంతది మనం వేయలేం. విగ్రహం అలా తయారు చేసి దానికి అలంకరణ చేసి, కాబట్టి కనీసంగా ప్రతిమను తయారు చేసి, రజత ప్రతిమను తయారు చేసి ఇస్తే కనుక చాలా మంచిది. దాని ఆరాధనా క్రమం కూడా ఏంటంటే మనకు వసంతం ఉంటుంది. వసంతం అంటే సున్నము పసుపు కలుపుతాం. అటువంటి వసంతాన్ని బొట్టుగా పెట్టి ఆరాధన చేయాలి శుక్రుడికి. ఆ సమయంలో
చేస్తే కనుక యాత్రా సమయం దిగ్విజయం జరిగి మనకు యాత్రా ఫలితం సంపూర్ణంగా మనకు ప్రతి యాత్ర చేసిన ప్రతి ఫలాన్ని మనం పొందుతాం. ఇది ఎవరికీ తెలియదమ్మా. మనం వెళ్తాం కానీ యాత్ర ఆ ఊరు ఈ ఊరు, ఇప్పుడు కుంభమేళ అని రకరకాలు వెళ్తున్నాం, యాత్రలు చేస్తామని. కానీ ఆ యాత్రా పరిక్రమ మనకు పూర్తి పుణ్యం రావాలి అని అంటే ఇటువంటి ప్రక్రియ మొదలుగా మన ఇంట్లో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ యాత్రా పుణ్య ఫలితం మనకు కలుగుతుంది. మామూలుగా కూడా ఎవరైనా యాత్ర చేసినప్పుడు అనివార్య కారణాలనే కాదు, అది లేకున్నా దోష పరిహారం కావాలన్నా, అయితే మనకు సంపూర్ణమైన ఫలితం రావాలా, యాత్రా ఫలితం రావాలన్నా శుక్రుడికి ఆరాధన చేయాలి. తర్వాత యాత్ర చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఏ క్షేత్ర దేవతల గుడికి వెళ్తామో ఆ క్షేత్ర దేవతల గుడి పేర్లు చెప్పుకొని మళ్ళీ అక్కడ మనం తెచ్చుకున్న ప్రసాదాన్ని దేవుడి గదిలో పెట్టుకొని దాన్ని నైవేద్యంగా పెట్టి అక్కడ రుద్రం కానీ, పురుష సూక్తం కానీ, శ్రీ సూక్తం కానీ, లేకపోతే మీకు వచ్చేటువంటి ఏదైనా స్తోత్రమాలికలు చేసుకొని నైవేద్యంగా పెట్టి అప్పుడు ప్రసాదాన్ని 10 మందికి పంచాలి. ఇది యాత్ర ప్రాశస్తి. యాత్ర ఫలితం మనకు కలుగుతుంది, 10 మందికి ఆ పంచిన ప్రసాదం కూడా మనకు కలుగుతుంది. ఇది యాత్ర యొక్క వైశిష్ట్యం. ప్రయాణం అంటే ఏంటంటే మనకు వృత్తిరీత్యా మనం వెళ్తుంటాం. వృత్తిరీత్యా వెళ్ళినప్పుడు అక్కడ మనం ఎవరికి ఏమి ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే మనం వెళ్ళేది ఏంది, వృత్తి చేసుకోవడం, ఉద్యోగం చేసుకోవడానికి. కానీ ఆ దోషం పోవడానికి మరి మనకు పరిహారం చేసుకోవాలి అక్కడ. ఎందుకంటే మనం వెళ్తున్నాం, మనం పరిహారం చేసుకోవాలి. కాబట్టి యవాన్నం అంటే ఎవరు తినరు ఇప్పటి కాలంలో. పాతకాలంలో యవాన్నం తినేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ అంటే అన్నం లేకపోయినా అసలు అన్నం తినేవాళ్ళు కూడా తక్కువైపోయారు. ఎందుకంటే అందరూ ఈ పలపహారాలు, ఈ గోధుమ రోటీలను, ఇంకా రకరకాల ఫుడ్స్ వచ్చేటప్పటికి దాన్ని అంతా పక్కన పెట్టేసారు. కానీ యవాన్నాన్ని తిని వెళ్ళినట్లయితే ఆ దోషం పోతుంది అని చెప్పి ప్రయాణాల్లో మనకు తెలుపబడింది, పురాణంలో కానీ యాత్రా ప్రాశస్తిలో కూడా. కాబట్టి ఇటువంటి విషయాలు మనం గ్రహించి వెళితే కనుక మనకు అన్ని శుభాలే జరుగుతాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.